వెల్కమ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు మనం వి బూస్ట్లో లెవెల్ 7th గురించి మనం వీడియో చేస్తున్నాను. అది ఈ లెవెల్ 7th కూడా ఇది కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్ ప్లాన్లోనే ఉంటుందండి, ఆ సిస్టంలో ఉంటుంది. లెవెల్ 7th S14 మెకానిజం ఉంటుంది. అంటే ఇందులో మనకు 14 ఐడీలు, 14 స్థానాలు అనేది ఉంటుంది. ఇందులో మొత్తం 3 వరుసలు ఉంటాయి. అంటే 3 వరుసలు అంటే 3 వృత్తాలు, 3 ఆర్బిట్స్ ఉంటాయి. అందులో ఈ 3 ఆర్బిట్ నుంచి 14 స్థానాలు అనేది వస్తుంది. ఈ 14 స్థానాలు మన నుంచే కాకుండా మన అప్లైన్, అంటే మన పైన ఉన్న ఇద్దరు అప్లైన్ నుంచి, మన ఇద్దరు క్రాస్ లైన్ నుంచి, అలాగే మన సొంత రిఫరల్ నుంచి, అలాగే మన డౌన్ లైన్ నుంచి, ఈ విధంగా 4 రకాల ఈ 14 స్థానాలు అనేది మనకు రావడం జరుగుతుంది. ఇందులో మొదటి వరుసలో 2 స్థానాలు ఉన్నాయి ఫ్రెండ్. అంటే చూడండి, మొదటి వరుసలో 2 అంటే మనకు 2 వెయిట్లో ఉంటాయి చూడండి. ఈ వెయిట్లో వచ్చే ఏదైతే ఉందో ఈ స్థానాల్లో వచ్చే ఐడి ఫుల్ఫిల్ అయినప్పుడు ఇది మన అప్పర్ లైన్కి అనేది ఈ ఇన్కమ్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్. అట్లాగే రెండో వరుసలో 4 స్థానాలు ఉంటాయి. రెండో వరుసలో 4 ఉంటాయి. 4లో ఒకటి ఇక్కడ గ్రీన్ ఉన్నది, ఒకటి మనకు పేమెంట్ వచ్చే ఐడి, అలాగే 2 బ్లూ ఉంటాయి. ఈ 2 వచ్చేసి మనకు ఆటో అప్గ్రేడ్ కోసం తీసేసుకుంటుంది. అట్లాగే 4వది వచ్చేసి రెడ్ కలర్ ఉంది. ఇది ఆటో రీఇన్వెస్ట్మెంట్, రీబర్త్ కోసం ఇక్కడ రాయిస్తుంది. అంటే మనకు ఈ స్లాట్ కాస్ట్ ఎంత అంటే $6,000. $6,000 అంటే మొదటి 2 వరుసలో ఉన్న దానికి ఏమొస్తుంది, మనకు 20% వస్తుంది. 20% అంటే $1,200 అనేది మనకు రావడం జరుగుతుంది. మిగతా $1,200 అంటే $2,400 ఆటో అప్గ్రేడ్ కోసం పోతుంది. $1,200 ఆటో రీఇన్వెస్ట్మెంట్ కోసం అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే 3వ వరుసలో 8 స్థానాలు ఉంటాయి. 3వ వరుసలో 8 స్థానాలు. ఇక్కడ వినియోగదారుడు స్వీకరించిన 5 చెల్లింపుల్లో ఇక్కడ ఏంది 5 గ్రీన్ ఉండదు చూడండి. గ్రీన్ వచ్చేసి 5 ఉన్నాయి. ఈ 5 మనకే వస్తుంది. అంటే ఇక్కడ ఏంది, పైన 2వ వరుసలో ఉన్నది 20% వస్తాయి, కింద 3వ వరుసలో ఉన్నది 80% వస్తుంది. అంటే మనకు $6,000లో 80% అనేది రావడం జరుగుతుంది. అంటే 4,800 ఐజీటీలు వస్తుంది. ఇట్లా 5 స్థానాల నుంచి 5 మంది నుంచి వస్తుంది. 4,800 ఇంటూ 5 మంది నుంచి అంటే 24,000 ఐజీటీలు అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే ఆటో అప్గ్రేడ్ కోసం కింద మళ్ళీ ఒక 2 బ్లూ కలర్ ఉండేసండి. ఇందులో ఇక్కడ కూడా మళ్ళీ ఒక 2 బ్లూ కలర్లో ఇది కూడా 80% చొప్పున అంటే 4,800 ఇంటూ 2 అంటే 9,600 కూడా ఇది కూడా మన ఆటో అప్గ్రేడ్ కోసం పోతుంది. అలాగే ఇంకొకటి రెడ్ కలర్ ఇంకొకటి ఉంది లాస్ట్ 3వ వరుసలో. ఈ రెడ్ కలర్ కూడా ఆటో రీఇన్వెస్ట్మెంట్ కోసం పోతుంది, అంటే రీబర్త్ కోసం పోతుంది. సెకండ్ లెవెల్లో ఒకటి, థర్డ్ లెవెల్ లాస్ట్ లెవెల్లో ఒకటి. ఈ 2 కలిపితే అది 20%, ఇది 80%. 100% తన మళ్ళీ 6,000 ఐజీటీలతో నీ ఐడి అనేది మళ్ళీ రీబర్త్ కావడం జరుగుతుంది ఫ్రెండ్. అట్లాగే బాగా గుర్తుపెట్టుకోండి, గ్రీన్లో ఉన్న ఐడీలు మనకు వచ్చే పేమెంటు, బ్లూ ఉన్నవి మన ఐడి రీఇన్వెస్ట్మెంట్ అయ్యేది, ఆటో అప్గ్రేడ్ అయ్యేది. రెడ్ ఉన్న ఐడీలు ఏదవుతుందో ఇది రీఇన్వెస్ట్మెంట్ కోసం, అంటే రీబర్త్ కోసం ఇది మనకు రావడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ చూడండి, వినియోగదారుడు స్వీకరించినది మొత్తం 25,200 ఐజీటీలు. 25,200 ఐజీటీలు అనేది మనకు రావడం జరుగుతుంది. ఆటో అప్గ్రేడ్ కోసం 12,000 ఐజీటీలు అనేది మనకు పోవడం జరుగుతూ ఉంది. అంటే ఆటో రీఇన్వెస్ట్మెంట్ కోసం 6,000 ఐజీటీ. అంటే మళ్ళీ ఈ స్థానాన్ని, ఈ లెవెల్ మళ్ళీ కొనుగోలు చేస్తుంది కాబట్టి 6,000 ఐజీటీలు. దీనికన్నా ముందు ఇది 7వ లెవెల్ కాబట్టి 8వ లెవెల్ వచ్చేసి మనకు 12,000 ఐజీటీలు కాబట్టి ఈ 12,000 ఐజీటీలు అనేది ఆటో అప్గ్రేడ్ కోసం అనేది తీయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్, ఇది ఏంటంటే మనకు నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, నాన్ వర్కింగ్ ఇన్కమ్లో అప్ లైన్ నుంచి, క్రాస్ లైన్ నుంచి, డౌన్ లైన్ నుంచి మన నుంచి రానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఇక్కడ మనం 7వ లెవెల్లో వచ్చి కనుక ఉంటే మనకు వచ్చే డాలర్ల ఇన్కమ్ ఏంటంటే 25,200 ఐజీటీలు అనేది రావడం జరుగుతుంది. ఇది ఆటో అప్గ్రేడ్ అనేది మొదటిసారి మాత్రమే ఆటో అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి రెండోసారికి కాదు. రెండోసారి వచ్చేసి ఇది మనకే వస్తుంది 25,200 ప్లస్ 12,000 అంటే
37,200 ఐజీటీలో డాలర్లు అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్. ఇది ఈ విధంగా మనకు నాన్ వర్కింగ్ ఇన్కంలో వచ్చే బెనిఫిట్ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఏడో లెవెల్లో S14 ఉంటుంది. అలాగే 6,000 ఐజీటీలో దీని విలువ ఉంటుంది. 3 వరుసలు ఉంటుంది. 14 స్థానాలు అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ సిస్టంలో ఆ ప్లాన్లో ఉంటుంది కాబట్టి పైనుంచి అంటే ఇద్దరు అప్లై నుంచి ఇద్దరు క్రాస్ లైన్ నుంచి. అదే మనకు S6లో ఏమైతే ముగ్గురు అప్లై నుంచి ముగ్గురు క్రాస్ లైన్ నుంచి వస్తుంది. ఇక్కడ S7కి వచ్చే వరకు ఇద్దరు అప్లై నుంచి ఇద్దరు క్రాస్ లైన్ నుంచి వస్తుంది. అలాగే S8కి వచ్చే వరకు ఒక క్రాస్ లైన్ ఒక అప్లై నుంచి వస్తుంది. ఆ విధంగా మనకు టీమ్ ఇన్కమ్ రానికి అవకాశం ఉంది ఫ్రెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఎవరైతే ఈ వీడియో మీరు వింటున్నారో ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళకు మాత్రం ఫోన్ చేసి ఇందులో వీ బూస్ట్లోకి ఎలా రావాలి అనేది అన్ని వివరాలు తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.